ప్రధానమంత్రి కీప్యాడ్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ నాగోల్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్క్రీన్ పై మోదీ గారి ప్రసంగాన్ని విన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సుపరిపాలనతో పాటు 140 కోట్ల ప్రజలలో నిక్షిప్తమై ఉన్న టాలెంట్ ను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రంగాలలో ఉన్న నిష్ణాతులను దేశం దృష్టికి తీసుకొస్తున్నారు. ఇందుకోసం మన్ కీ బాత్ కార్యక్రమం వేదిక అయింది. ఇది భారత జాతికి స్ఫూర్తిని అందిస్తోంది. అనేక రకాలలో ఉన్న నిష్ణాతులను ప్రపంచానికి పరిచయం చేసి స్ఫూర్తినిచ్చి మరింత ప్రోత్సహించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేవలం పరిపాలన మీదనే కాకుండా 140 కోట్ల ప్రజలలో నిక్షిప్తమైనటువంటి వాళ్ళ క్వాలిటీస్ని, వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాలని, వాళ్ళ గొప్పతనాన్ని వెలికి తీయడమే కాకుండా ప్రజలకు స్ఫూర్తినిచ్చేటువంటి గొప్ప కార్యక్రమమే మన్ కీ బాత్ కార్యక్రమం. 360 డిగ్రీస్లో అన్ని రంగాలని పరికించి అన్ని రంగాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని భారత జాతికి అందించి భారత జాతిని గర్వపడేటట్టుగా, భారత జాతి స్ఫూర్తి పొందేటట్టుగా, భారత జాతిని గొప్ప నడిపించడంలో ఇవాళ సఫలీకృతమైనటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. అనేక, అది తమిళనాడు కావచ్చు, అది కాశ్మీర్ కావచ్చు, అది ఒరిస్సా కావచ్చు, అది గోవా కావచ్చు, ఆ స్థానిక ప్రజలకు కూడా తెలియనటువంటి అనేక విషయాలను కూడా బయటికి తీసి ఆ జాతికి అందించి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు మోడీ గారు. అది క్రీడా రంగం కావచ్చు, అది సంస్కృత రంగం కావచ్చు, అది ఇండస్ట్రియల్ రంగం కావచ్చు, అది సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా కూడా ఆ రంగంలో ఉన్న నిష్ణాతులని బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేసి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి మరింత ప్రోత్సహించిన, దేశ అభివృద్ధిని కావాల్సిన మహానాయకుడు మోడీ గారు. వారి ఈ మన్ కీ బాత్ దేశ ప్రజలని ముందుకు నడిపించడంలో గొప్ప సఫలీకృతమైనట్టుగా భావిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.